ఏప్రిల్ 10వ తేదీన దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి భారీగా హాజరైన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గరికపాటి అభిమానులు. ముందుగా వేంపాడు గ్రామంలోని తన స్వగ్రామం నుండి భారీ ర్యాలీగా దర్శిలోని తన కార్యాలయానికి గరికపాటి వెంకట్ చేరుకున్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి గరికపాటి వెంకట్కి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు జనసేన, తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. అందర్నీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దర్శి టౌన్కి చెందిన వైసీపీ నాయకులు, కాపు నాయకుడు గోగు వెంకటేశ్వర్లు గారి కుమారుడు గోగు శ్రీను, గోగు రమేష్, యనముల శివయ్య, యనముల సుబ్రహ్మణ్యం, యనముల మల్లికార్జున, యనముల సుబ్బారావు, కత్తి తిరుపతిరావు మరియు 20 కుటుంబాలను జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎక్కడ నేను మీతో పాటు నడవగలని చెప్తామనేది అనుకున్నాము. అదే రోజు పండగ రోజు పవన్ కళ్యాణ్ గారు మోడీ అంటే అభివృద్ధి అని చెప్పేసి ఈ రోజు దర్శిలో రైల్వే స్టేషన్ అమలుపడుతుందా లేదా జన సైనికులు చెప్పాలా? సో తప్పకుండా మీరందరూ జాయిన్ అవ్వడం చాలా సంతోషం అండి. చాలా కలిసి మనం పనిచేద్దాం. నెక్స్ట్ ఈలోపు మనకి దిశానిర్దేశం జరుగుతుంది సార్ దగ్గర నుంచి. కాకపోతే ఒక్కటి మాత్రం నన్ను అడగద్దు, అన్నీ అడగచ్చు, కానీ కళ్యాణ్ గారితో ఫోటో మాత్రం నన్ను అడగద్దు. ఆల్రెడీ లక్షల మంది క్యూ ఉంది అక్కడ. కళ్యాణ్ గారి ఫోటో మాత్రం అడిగితే నేను చూపిస్తే కానీ పిచ్చలేదు. మిగతా ఏదైనా అడుగు, లేకపోతే ఉద్యోగం అడుగు, ఇంకోటి ఏదో చేయగలను. అతను వన్ బాయ్ ఏదేం చేయగలను, కానీ కళ్యాణ్ గారి ఫోటో అడిగామంటే మాత్రం నేనైనా దైవం చూస్తాను ఖచ్చితంగా. కళ్యాణ్ గారు అది ఆయన రేంజ్ దాన్ని అది ఎప్పుడు తగ్గేది కాదు అభిమానం అనేది. సో అందరికి కూడా మీ అందరికి తప్పకుండా నేను ఉంటాను.